వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. రోజు రోజుకు ఖాళీ అవుతున్న తెలంగాణ గాంధీ భవన్. టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మరో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తెలంగాణలో మ్రోగిన స్థానిక సంస్థల నగారా. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ అధికారి నాగిరెడ్డి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో జనసేన పార్టీ. అభిమానులు కార్యకర్తల కోరిక మేరకు పోటీ చేయనున్నట్లు ప్రకటించిన పార్టీ. తెలంగాణలో ముదురుతున్న ఇంటర్ మార్కుల వ్యవహారం. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ డిమాండ్. ఇక వివరాల్లోకి వెళితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలనుంది. 3 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ కానున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్యలు గులాబీ కండువ కప్పుకోనున్నట్లు టీఆర్ఎస్ లో చేరేందుకు ఈ నెల 24వ తేదీన వీరు ముహూర్తంగా ఖరారు చేసుకున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ దుకాణం ఖాళీ అయిన నేపథ్యంలో మరో 3 ఎమ్మెల్యేలు పార్టీని వీడనుండటం కాంగ్రెస్ కు శరాఘతమే. శాసనసభలో ప్రతిపక్ష హోదాను సైతం ఆ పార్టీ కోల్పోనుంది. ఈ 3 కారెక్కిన తర్వాత శాసనసభలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రోహిత్ రెడ్డిలు మాత్రమే. మరోవైపు టీఆర్ఎస్ బలం 104కు చేరనుంది. తెలంగాణలో ఎన్నికల పర్వం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఎన్నికల సమరం ముగిసిందో లేదో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమరం మొదలైంది. తెలంగాణ ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 3 విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి మీడియాకు తెలిపారు. కలెక్టర్కు ఒకవేళ జెడ్పీటీసీ కాన్స్టిట్యున్సీలో రిజెక్ట్ అయిన వారు ఎవరైనా ఉంటే వారు జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకుని తిరిగి ఆర్డర్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ తయారు చేసి 2వ దశ పోలింగు మే 10వ తారీఖు నాడు జరుపుతారు. అదేవిధంగా 3వ దశ పోలింగ్కి సంబంధించి 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు అనగా మంగళవారం నాడు ఎన్నికల నోటీసు రిలీజ్ చేసి ఆ రోజు నుండే నామినేషన్స్ను సేకరించి కార్యక్రమం ప్రకారము 14వ తారీఖు నాడు, మే 14వ తారీఖు నాడు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత మే 27వ తారీఖు నాడు లెక్కింపు చేసి రిజల్ట్స్ను ఆ రోజు డిక్లేర్ చేస్తారు. ఇది క్లుప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ యొక్క సారాంశం. ఈ సారాంశం కాపీలన్నీ కూడా మీకు ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. మా ఎన్నికల కమిషన్ పోర్టల్ మీద కూడా ఇది ఉంచబడుతుంది. ఎవరైనా ఎక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని అన్ని పొలిటికల్ పార్టీస్ వారికి కూడా పంపిస్తాం. సార్, నిన్న సాయంత్రం వరకు కానీ ఈరోజు మీరు షెడ్యూల్ ఇచ్చేంత వరకు కానీ ఓటర్గా నమోదు చేసుకున్నటువంటి ఓటర్కి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. చట్టం ప్రకారము నోటిఫికేషన్ ఇచ్చే రోజు అంటే ఈ రోజు వరకు ఎవరెవరి పేర్లు అయితే ఎలక్టర్ రోల్ లోపల నమోదు చేయబడతాయో వారందరికీ కూడాను ఓటింగ్లో పాల్గొనడానికి లేకపోతే కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడం అంటే మీకు అందరికి తెలిసిందేను. ఒక దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని మీద విచారణ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తడవుగానే ఇప్పుడు నేను చేసుకున్నాను కాబట్టి ఇమ్మీడియట్గా నా పేరు చేర్పించండి అంటే కుదరదు. చూడాలి. ఎందుకోసం అంటే ఎవరిని నమోదు చేయాలన్న దానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం చాలా నిబంధనలు ఉన్నాయి. ఆర్డినరీ రెసిడెంట్ అంటారు. నేను ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్నాను, రేపు నాకు పంచాయతీలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నేను మున్సిపల్లో తీసేసి నా పేరు పంచాయతీలో ఎక్కించండి అంటే కుదరదు. ఒకవేళ ఏదైనా తప్పిపోయి ప్రమాదవశాత్తు మన పేరు లేకుండా ఉంది అన్నప్పుడు తప్పకుండా మీరు చేసుకోనవచ్చు, అప్లికేషన్ తీయనవచ్చు. మరి సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విచారణ చేసి
ఈ క్యాండిడేట్ ఉన్నారు, ఇక్కడనే నివాసం ఉన్నారు అన్నప్పుడు తప్పకుండా వారి పేరును ఎక్కిస్తారు అందులోపల. యా అదే చెప్తా. ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ ద కాపీస్ ఫస్ట్. రెడీ పెట్టండి. యా టోటల్ జడ్పీటీసీస్ ఇన్ ద స్టేట్ 539. కానీ ఒక జడ్పీటీసీకి ఎన్నిక జరపట్లేదు. ఎందుకోసమంటే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద ఆ ఒక్క మంగపేట జడ్పీటీసీ తప్పితే మిగతా 538 జడ్పీటీసీలకు ఈ 3 ఫేజ్ల వారీగా ఎన్నికలు జరుగుతాయి. ఈ 538 ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయంటే మొదటి ఫేజ్లో 197 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. రెండవ ఫేజ్లో 180 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. మూడవ ఫేజ్లో 161 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా ఎంపీటీసీల విషయానికి వస్తే మొత్తము 5857 ఎంపీటీసీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో వివిధ కారణాల వల్ల 40 కాన్స్టిట్యున్సీలకు 40 ఎంపీటీసీలకు ఎన్నిక ఇప్పుడు నిర్వహించడం లేదు. మిగిలిన వాటి ఈ విధంగా ఉన్నాయి. వాటి డిస్ట్రిబ్యూషన్ 5817 కాన్స్టిట్యున్సీలకి ఎన్నికలు జరుగుతాయి 3 దశల్లో. మొదటి దశలో 2166 మండల ప్రజా పరిషత్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. రెండవ దశలో 1913 నియోజకవర్గాలకి ఎన్నికలు జరుగుతాయి. మూడవ దశలో 1738 నియోజకవర్గాలకి ఎన్నికలు జరుగుతాయి. ఇవన్నీ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ఎంపీపీ ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్లకు ఎన్నిక ఉంటుంది. దాని ప్రణాళిక మళ్ళీ తర్వాత ప్రకటన. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 5857 ఎంపీటీసీ, 535 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన కూడా తెలంగాణలో పోటీ చేయాలని అభిమానులు, కార్యకర్తలు పవన్ను కోరడంతో ఈ ఎన్నికల్లో పోటీకి ఆ పార్టీ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన విషయాలన్నింటినీ తెలియజేస్తూ జనసేన ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జనసేన కార్యకర్తలతో హైదరాబాద్లో ఆ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఇన్ఛార్జ్ ఎన్ శంకర్ గౌడ్, ఉపాధ్యాయుడు మహేందర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం శంకర్ గౌడ్, మహేందర్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కార్యకర్తల అభిప్రాయాలను తీసుకోవాలని పవన్ తమను ఆదేశించినట్లు తెలిపారు. తమ పార్టీకి యువత, మహిళలే బలమన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీకి భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికల పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ప్లాట్ఫామ్ అనేది జనసేన ద్వారా వాళ్ళకు ఇవ్వడానికి జనసేన పార్టీ అనేది మన ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని లీడర్షిప్ ఎదగడానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళు పార్టీ పట్ల పార్టీ అధ్యక్షుని నమ్మి, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం పార్టీ అధ్యక్షుని సిద్ధాంతాలు, పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు కానీ పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వారు తెలియజేస్తే పార్టీకి ఇదందరం కలిసి మనం ఉమ్మడిగా ఒక చర్చ అంటే ఒక అభిప్రాయానికి వస్తే దీనికి సంబంధించింది అధ్యక్షుల వారికి మళ్ళీ ఒక వినతి పత్రం ద్వారా ఒకటి తెలియజేయడం జరుగుతుంది. మన అందరి అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి, దానికి అనుగుణంగా అని చెప్పేసి ప్రత్యేకించి మనం ఈ మీటింగ్ పెట్టుకోవడానికి కారణము దాని గురించి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా ఎట్లా వెళ్దామని. మొన్న ఎలక్షన్స్ ద్వారా ప్రత్యేకించి ఇక్కడ మనం ఒక జనసేన పార్టీ తరఫు నుంచి ఒక 7 పార్లమెంట్లో మనం పోటీ చేయడం జరిగింది. బీఎస్పీతో కలిపి ఓవరాల్గా 17కు 12 పోటీ చేయడం జరిగింది. అంటే మనం 7, బీఎస్పీ 5. ఇప్పుడు వివిధ కారణాల వల్ల వాళ్ళు షార్ట్ టైం నోటీస్ వల్ల ఎవరైతే ఇంకా 5 మంది కాంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు రాలేకపోయారు. కానీ వాళ్ళు కూడా కొన్ని నేమ్స్ ఆల్రెడీ
వారి వారి ఏరియాలో ఎవరైతే కష్టపడి పనిచేసిండ్రో మన ఎలక్షన్స్కు వాళ్ళ నేమ్స్ ఇవ్వడం జరిగింది, పంపించడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ అనేది మనం ఈ ఏదైతే కూటమి ఉందో బీఎస్పీ కానీ ఈ విషయం వాళ్ళు చెప్తారో దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకించి మొన్న ఎలక్షన్స్ మేము పోటీ చేసినప్పుడు ఒక పార్టీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కాకుండా ఒక క్యాండిడేట్గా నేను కొన్ని విషయాలు గమనించడం జరిగింది. ఫస్ట్ అందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే ఎలక్షన్స్ అనగానే ఇప్పటిదాకా ఏ విధంగా అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయో గత అంటే మనం అందరం ఒక 30-40 ఇయర్స్ అంటే ఒక 3 మినిమం 2-3 జనరల్ ఎలక్షన్స్ అందరూ చూసి ఉంటారు. ఎలక్షన్స్ అనగానే ఒక మైండ్ సెట్లకు పోయేసి ఆ విధంగానే అనేది ప్రతి ఒక్క ఎలక్షన్స్ అనేది ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. మొన్న కూడా నేను యాజ్ ఎ క్యాండిడేట్గా సేమ్ ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరిగింది. సరే అది ఓవర్ నైట్ అవన్నీ చేంజ్ చేయడము అవన్నీ పాసిబిలిటీ అవుతుందా అనేది అంటే అవన్నీ కుదరవు. ఎక్కడ పార్టీ అనేది పుడుతుంది అంటే ఏ పార్టీ అయినా కొత్త పార్టీ బలంగా నిల్చోవాలి అంటే పార్టీ కింద స్థాయి నుంచి పార్టీ ఎప్పుడైతే బలంగా. తెలంగాణలో ఇంటర్ మార్కుల వ్యవహారం తీవ్ర రూపుదాల్చుతోంది. చాలా మంది విద్యార్థులు అనూహ్య రీతిలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫస్ట్ ఇయర్ లో డిస్టింక్షన్ వచ్చిన వాళ్లు కూడా కొందరు సెకండ్ ఇయర్ లో ఫెయిల్ మెమోలు అందుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. విద్యార్థులు ఆశిస్తున్న మార్కులకు ఫలితాల్లో వచ్చిన మార్కులకు పొంతన లేదని మండిపడ్డారు. ఈ విషయంపై రేపటిలోగా తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. మార్కుల్లో అవకతవకల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని లక్ష్మణ్ కోరారు. అసలు ఈ వ్యవహారం మొత్తంపై న్యాయ విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ మధురానగర్ మెట్రో స్టేషన్ సమీపంలో తరుణి ఫేర్ ఏర్పాటు చేశారు. మహిళా శక్తిని ప్రోత్సహించేందుకోసం ఈ ఫేర్ ఏర్పాటు చేసినట్లు మెట్రో రైల్ ఎండీ ఎంవీఎస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన మహిళలు హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు మగవారితో సమానంగా విధులు నిర్వహించి కుటుంబానికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. మేడం 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 ఒక్క నిమిషం మేడం శ్రీరామ్ మేడం మేడం రండి మేడం చందన మేడం చందన మేడం ఉండండి మేడం చందన మేడం Anybody wants to venture? What? Dr. Evita, you want to venture? Just go and try this. Okay. Then we'll go to the next.
నాకు తెలుసు ఆల్రెడీ ప్రింట్ మీడియా మిత్రులందరూ చూసుకుంటున్నారు, టైం తీసుకుంటున్నారు. ఎందుకంటే దే హ్యావ్ నౌ దే హావ్ టు గో బ్యాక్ క్విక్లీ అండ్ ఫైల్ దేర్ స్టోరీ. ఒక్క హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేస్తాము. ఇక నుండి మనము ఈ ఆల్వేస్ విమెన్ అండ్ చిల్డ్రన్ గో టుగెదర్. పిల్లల గురించి మనం పట్టించుకోం, కానీ వారు పాపం తప్పకుండా పట్టించుకుంటారు, కష్టపడి పనిచేస్తారు ఆఫీస్లో, తర్వాత ఇంటికి వచ్చి పిల్లలు కూడా. ఇన్ఫాక్ట్ మై వైఫ్ ఆల్వేస్ కంప్లైంట్స్, ఐ నెవర్ న్యూ which class my sons, both the sons were studying actually. I knew which class, but which section I didn't know. Okay, my wife used to take care of my children's education completely. పాపం వారు అన్నమాట. సో పిల్లలకు కూడా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం మంచి రైడ్స్ అవి చేశాము. ఫస్ట్ అది ఇనాగ్రేట్ చేసుకుంటాము. తర్వాత పల్లె వాతావరణం మనం మర్చిపోతా ఉన్నాం అనమాట. ఇప్పుడు చాలా మంది ఈ నగరాల్లో పుట్టినటువంటి పిల్లలకి అసలు పల్లెటూరులో ఏ విధంగా జీవనం ఉంటుంది, ఏ విధంగా వారు ఎంత ఆరోగ్యంతో గడిపేవారన్నటువంటిది ఏ విధమైనటువంటి సోయి కూడా ఉండటం లేదు ఈ రోజుల్లో. వారికి అసలు చెప్పకూడదు ఏ విధంగా ఈ పల్లె వాతావరణం చక్కగా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పి చూపించడం కోసం ఇక్కడ ఒక రూరల్ సీన్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. రూరల్ అంబియన్స్ క్రియేట్ చేశాము. అది కూడా ఇనాగ్రేట్ చేసుకుని మెయిన్ స్టాల్స్ని ఎగ్జిబిషన్ని కూడా ఇనాగ్రేట్ చేసుకుని ఒక 20 minutes, half an hour maximum will complete. Provided if time is there, more time you can spend. So thank you very much, especially మీడియా మిత్రులందరూ కూడా. of course ఇంకా ఉండండి, మీరు ఇదంతా కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉండండి. బట్ ఐ స్పెషల్లీ థ్యాంక్ ఆల్ మీడియా ఫ్రెండ్స్. మిగతా వచ్చినటువంటి ఇక్కడ అందరూ కూడా వస్తున్న అతిథులందరికీ కూడా మా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నౌ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్. చిల్డ్రన్స్ రైట్ దగ్గరికి వెళ్దాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. మహిళా వేధింపుల ఉదాంతాలతో విశాఖ కలత చెందుతోంది. తాజాగా విశాఖలో ఓ మహిళ అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. వివాహం జరిగిన 4 ఏళ్లు గడుస్తోంది. అయితే కట్నంతో తనను భర్త అత్తింటి వాళ్లు వేధింపులకు గురి చేస్తున్నారంటూ బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఏలూరు శాంతినగర్కు చెందిన జానకికి విశాఖకు చెందిన సందీప్తో 2008లో పెళ్లి జరిగింది. అయితే తనను శారీరకంగా వేధించేవాడని, తల్లిదండ్రుల నుంచి కూడా వేధింపులు వస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే తనకు జరిగిన అన్యాయంతో అత్తింటి ముందు జానకి తన భర్త సందీప్ ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. అత్తింటి వారు హింసలు పెట్టారని, గతంలో తనకు అబార్షన్ కూడా చేయించారని ఆరోపించింది. దీనిపై తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఇక్కడ రావాలి కదా బాబు అంటే మీరు ఇంట్లోకి ఎందుకు వచ్చారు? దొబ్బిన కాలు తొక్క తొందరలేడండి మమ్మల్ని తలుపుందని అని చెబుతున్నాడు. అబద్ధం అండి అంతాను మమ్మల్ని మీరు తలుపు చేస్తే కదండి, ఎవరిని తీసేవాడు కాదు. ఇప్పుడు దాకా ఓపి పెట్టేవాడు మేము మొత్తం టీవీ నేను తీసేసాం కదా. ఆయన ఏమని చెప్పుకోవాలి నేను అని చెప్పేసి అన్నారండి. వాళ్ళ తమ్ముడు కూడా ఇంట్లో దొబ్బేమన్నాడు. దొబ్బేమన్న మాట కూడా మేము మెదడు మూసుకుని వెళ్ళిపోయాం. వచ్చి మేము ఇప్పుడు నంబర్ ఈ అమ్మాయి తన భర్త మీద వాళ్ళ అత్త మామూలు మీద కంప్లైంట్ చేశారు.
వీళ్ళకి 2008లో మ్యారేజ్ అయినట్టు, అలాగే 2015లో ఆయనకి ఏంటంటే రైల్వే ఉద్యోగం వచ్చి రీఇన్స్టాల్ అయినట్టు, ఆయన ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్నట్టు. ఛత్తీస్గఢ్లో పనిచేస్తే వీటిని ఇక్కడే వైజాగ్లో పెట్టి అప్పుడప్పుడు వస్తున్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ ఆవిడకి కంటిన్యూస్గా మా అత్తమామల నుంచి భర్త నుంచి హెరాస్మెంట్ ఉందని ఆవిడ డిస్క్లోజ్ చేశారు. వాళ్ళ పాపను చూసుకోవట్లేదు, నెక్స్ట్ ఫీజులు కూడా కట్టడం లేదు. అసలు ఆయన కంప్లీట్గా అవాయిడ్ చేసేసి ఆయన ఛత్తీస్గఢ్లో ఉంటూ వీళ్ళ ఫ్యామిలీని మొత్తం దూరం చేస్తున్నారంటే రీసెంట్గా వాళ్ళ ఫాదర్ను అమ్మాయి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్తే అతను రిజెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళని బలవంతంగా మళ్ళీ విశాఖపట్నం దిగబెట్టి రైల్వే స్టేషన్ నుంచి అతనేమో అక్కడి నుంచి పరారైనట్టు చెప్తున్నారు. దానికి గాను వాళ్ళు అత్తమామల ఇంటి దగ్గరికి వెళ్ళి కొంచెం నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు ఇప్పుడే కంప్లైంట్ చేశారు. మనకి ఇది 492 ఇష్యూ ఇది. దీని మీద మేము ఎఫ్ఐఆర్ లాట్ చేసి ఫ్యాక్ట్స్ ఆధారంగా ఆ భర్త మీద నెక్స్ట్ వాళ్ళ అత్తమామల మీద ఎటువంటి ఇది ఉంటే ఎలిగేషన్స్ అన్నీ మేము చూస్తాం, ఇన్వెస్టిగేట్ చేస్తాం. వాళ్ళ మీద ప్రూవ్ అయితే వాళ్ళని కూడా మేము సఫిషియెంట్ లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటాం. అంతవరకు ఏమంటే చెప్తున్నారు కదా ఈ నిరసన ఇవన్నీ అంటే ఇవన్నీ కంపల్సరీ మేము యాక్షన్ తీసుకోవాల్సిందల్లా మేము తీసుకుంటాం. ఆవిడ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. మా వరకు ఎంతవరకు చేయాలో యాజ్ పర్లా మేమైతే చేస్తాం. ఇది కౌన్సిలింగ్ స్టేజ్ దాటింది కాబట్టి చెప్తుంది ఆవిడ మొదటి నుంచే ఆవిడ పట్ల ఏంటంటే కొంచెం విరుద్ధంగా ఉంటున్నాడు. ఆవిడ పట్ల సంసారానికి ఏంటంటే కొంచెం దూరంగా పెడుతున్నాడు ఆవిడని. అలాగే హెరాస్మెంట్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే ఫిజికల్గా అతనేమో ఆవిడని పుట్టినట్టు ఇవన్నీ ఆధారాలు అయితే ఆవిడ చెప్తుంది. ఆవిడ దానికి తగ్గట్టుగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంకా ఫర్దర్ జస్ట్ ఇప్పుడే ఇంకా కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా ఎఫ్ఐఆర్ ఎట్ టు బి లాస్ట్. దాని తర్వాత వాళ్ళు నోటీస్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మిగతా విషయాలు మేము తర్వాత తెలియజేస్తాం. అత్తవారింటికి వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేశారన్నారు. వాళ్ళు కూడా లోపలికి రానియలేదన్నారు. లోపలికి చంటిపాపతో ఉన్నప్పుడు లోపలికి రానియకుండా ఉండడం అనేది కొంచెం ఏంటంటే విచారించదగ్గది. అది మాత్రం తప్పది. చంటిపిల్లతో ఇంచుమించు 2-3 గంటలు ఆవిడ ఆరుబయటే ఉంచడం అనేది దారుణం. అవన్నీ చూస్తాం. అది అమ్మ నాకు ఇప్పుడే మాకు కంప్లైంట్ ఇచ్చారు అండ్ ఎఫ్ఐఆర్ ఇంకా ఎట్ టు బి లాస్ట్. లెట్ మీ ఇన్వెస్టిగేట్ అండ్ ఫర్దర్ గేట్ అంటే మేము డిస్క్లోజ్ చేస్తాం. సందీప్ ఇంకా లేరని వాళ్ళ నాన్నగారు చెప్పారు. అయితే మన పిటిషనర్తో మాట్లాడితే ఆయన ఇక్కడే వైజాగ్లోనే ఎక్కడ ఉంటారు, కాకపోతే లేనని మాత్రమే కొంచెం చెప్తున్నాడు. ఫోన్ ఇంటిమేషన్ మాత్రం ఇచ్చినట్టు తెలుస్తుంది. మేము చూస్తాం. వీలైతే టవర్ లొకేషన్ కూడా పెట్టి మేము అతన్ని పట్టుకొని ముందు ఇద్దరికి మేము పెట్టి అసలు ఏం జరిగింది వాస్తవాలని మేము బయటకి తీసి కౌన్సిలింగ్ అమ్మాయి ఇట్ ఈస్ అప్ టు హెర్. ఆవిడ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళందరినీ ఏంటంటే లీగల్ యాక్షన్ తీసుకోండి అంటే మేము తీసుకుంటాం. ఇట్ ఈస్ అప్ టు హెర్. అది మేము ఎఫ్ఐఆర్ అయితే లాట్ చేస్తాం. ఎంత జరిగినాక ఇంకేం కౌన్సిలింగ్ ఎఫ్ఐఆర్ వేస్తాం. ఫర్దర్ ఇంకా కావాలంటే వాళ్ళు ఇంకా భవిష్యత్తులో చక్కగా ఉంటారంటే వాళ్ళు లోకదళితులోకి వెళ్ళి వాళ్ళేమో రాజీ అవ్వచ్చు. అదే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వాళ్ళ ముందు కంప్లైంట్ చేసినట్టు తెలిసింది. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ టీం మెంబర్స్ని పంపించారు. కౌన్సిలింగ్ చేశారు. అయినప్పుడు కూడా అక్కడేమో రూట్గా సమాధానం మన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఏంటంటే రూట్గా సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ పరిగణలో తీసుకుంటాం. అంటే మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫర్దర్ యాక్షన్ ప్లాన్ మేము చెప్తాం. వరంగల్ రూరల్ గీసుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొమ్మల ప్రధాన రహదారిపై బైకు కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న 2 పిల్లలతో సహా తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. మరో పాపకు గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పాపను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలే కానీ మొత్తం
సీఎం రివ్యూలను ప్రతిపక్షం తప్పుపట్టడం దారుణమని ఎంపీ కనకమేడల వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత జగన్ కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని రాజ్నాథ్ రివ్యూలకు అడ్డం రాని కోడ్ చంద్రబాబుకే వస్తుందా అని ప్రశ్నించారు. ఎన్నికైన ప్రభుత్వానికి 5 ఏళ్లు పాలన చేసే అధికారం ఉంటుందని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కోడ్ అమలులో ఉంటే ఫలితాలు వచ్చే వరకు ప్రభుత్వం నిద్రపోవాలా అని నిలదీశారు. సంక్షేమ పథకాలను సకాలంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేర్ టేకర్ ప్రభుత్వం కాదన్నారు. కోడ్ కారణం చూపి అధికారులు తప్పించుకోవద్దని హితవు పలికారు. నిర్వర్తించడానికి వీలు లేదు అనేటటువంటిది వాళ్ళ ప్రత్యర్థుల ఆరోపణ. అంగీకరిద్దాం, వాదన కోసం అంగీకరిద్దాం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏమిటి? ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులకు లేదా ఎలక్షన్ కమిషన్కి ఎటువంటి అధికారాలు ఉంటాయి? ఎన్నికలకు సంబంధించిన విధులు నిర్వహణకు సంబంధించి మాత్రమే ఎన్నికల కమిషన్కి అధికారాలు ఉంటాయి. ఆ ఎన్నికల విధులలో పాల్గొనే అధికారుల పైన మాత్రమే వారికి కంట్రోల్ ఉంటుంది సంబంధించింది. మూడోది, ఎన్నికలలో ఓటర్ని ప్రభావితం చేసే విధంగా ఏ వ్యక్తి కానీ ఆఫీసర్ కానీ వాళ్ళ కార్యక్రమాలు కానీ ఉండకూడదు. ఇవి ప్రధానమైనటువంటివి. ఇవన్నీ కనుక తీసుకున్నట్లయితే ఎన్నికలలో ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయని అనుకున్న వాదన కోసం ఎన్నికలు అయిపోయినాయి. టెక్నికల్గా కోడ్ ఫోర్స్లో ఉన్నది. దానికే మనం ఇంటర్ప్రిటేషన్ ఆలోచించుకోవాలి. ఎన్నికల కోడ్ ఫోర్స్లో ఉండటము అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అవి అమలులో ఉన్నవి అని చెప్తున్నారు. ఓకే, టెక్నికల్గా ఉన్నమాట వాస్తవం. ప్రవర్తన నియమావళి ఏం చెబుతుంది? ఓటర్ని ప్రభావితం చేసే అంశాలు కానీ లేదా విధులు నిర్వర్తించేటప్పుడు విధి నిర్వహణలో వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎన్నికల మీద ప్రభావితం చూపించే అంశాలు కానీ ఉండకూడదనేది నిబంధనావళి చెబుతుంది. ఎన్నికల నిబంధనావళి. ఆ స్టేజ్ దాటిపోయాం అక్కడ. మరి కోడ్ ఎందుకు ఫోర్స్లో ఉన్నది అనే మాట టెక్నికల్గా వచ్చినట్లయితే, దేశంలో 7 విడతలుగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టింది కాబట్టి ఆ 7 విడతల పోలింగ్ అయ్యే వరకు కూడా టెక్నికల్గా రిజల్ట్స్ అప్పటి వరకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి కాబట్టి ఎన్నికల కోడ్ ఫోర్స్లో ఉంది. దాని అర్థం ఈ 2 నెలలు ప్రభుత్వం నిద్రపోమని కాదు. ఈ 2 నెలలు ప్రజలు చచ్చిపోయినా, వర్షాలు వచ్చినా, వానలు వచ్చినా, లేదా డే టు డే అడ్మినిస్ట్రేషన్ కుంటూ పడిపోయి మూలపడేయమని కాదు. ఏ రాజ్యాంగము చెప్పలేదు, ఏ ఎన్నికల చట్టము చెప్పలేదు. సాధారణ పరిపాలనకు ఎటువంటి అవగులు, అడ్డంకులు, ఆటంకాలు ఎన్నికల సమయంలో కూడా ఉండవు. అది మనం గ్రహించవలసిన విషయం. అది వాళ్ళకి ఈ మాటికే గ్రహించి ఉండాలి. ఎందుకనంటే ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎన్నికల షెడ్యూల్ ఇచ్చే నాటికి అమలులో ఉన్న కార్యక్రమాలు ఏవి కూడా ఆపడానికి వీల్లేదు. ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఎన్నికల ఓటర్ల మీద ప్రభావితం చూపినా కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అమలు జరుపుకోవచ్చు. చాలా క్లారిటీ ఉంది ఈ విషయాల్లో. ఎన్నికల సమయంలో కూడా ఓటింగ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోజు రోజుకు ఖాళీ అవుతున్న తెలంగాణ గాంధీ భవన్. టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మరో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తెలంగాణలో మ్రోగిన స్థానిక సంస్థల నగారా. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ అధికారి నాగిరెడ్డి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో జనసేన పార్టీ. అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు పోటీ చేయనున్నట్లు ప్రకటించిన పార్టీ.
తెలంగాణలో ముదురుతున్న ఇంటర్ మార్కుల వ్యవహారం ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.